అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఫాదర్స్ డే కదా, సో అమ్మ వచ్చేసి సగ్గుబియ్యం చేస్తుందండి. సగ్గుబియ్యం అండ్ శనగపప్పు కలిపి ఒక స్వీట్ చేస్తుందండి. సూపర్ ఉంటుంది. జస్ట్ ప్రాసెస్ అలా ఫస్ట్ అయితే ఉడికిస్తుంది, నెక్స్ట్ ప్రాసెస్ పెడతాను. తీసుకొని ఇలా నెయ్యిలో వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా వేయించుకున్న సేమియాని ఇలా దీనిలో కలిపేసుకోవాలండి. చూడండి ఒకసారి తిప్పమ్మా, అది ఉడుకుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లం వేస్తాము, అది కూడా చూపిస్తాను ఒక్క నిమిషం. వేసినాక కలర్ ఇలా చేంజ్ అవుతుందండి. చూడండి లాస్ట్కి ఇలా వస్తుందండి సేమియా స్వీట్. శనగపప్పు అండ్ సాబ్జాన్ అండ్ సేమియా, బెల్లం, కిస్మిస్, బాదపప్పు ఇవన్నీ కలిపి నెయ్యితోనే చేస్తామండి. సో అసలు చూడండి బాదం, జీడిపప్పు ఇలా నెయ్యి వేసుకొని వేసేసాయి. జీడిపప్పు వావ్, స్మెల్ అయితే సూపర్గా ఉందమ్మా. నేను మా మమ్మీ ఈరోజు మా డాడీ కోసం ఇలా కష్టపడి చేశాము. మా డాడీ వచ్చిన తర్వాత రివ్యూ ఇస్తాడు. సో అప్పటి వరకు ఈ వీడియో మీకు చూడండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. జరగగా చేస్తాను. ఇలా వేసేసేయాలి చూడండి. ఏం చేస్తున్నావు ప్రతి? మమ్మీ రోజు డాడీకి శనగల పాయసం అని ఇష్టం అని చేస్తున్నా, ఎందుకంటే ఫాదర్స్ డే కదా. ఓ ఎంత మంచిగా ఉంది, సూపర్ చేస్తున్నావు బేటా. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సూపర్, స్మెల్ ఎంత మంచిగా అనిపి తింటే ఎట్లుంటుందో. ఒకసారి దగ్గర చేయించు. ఎంత బాగా అయిందండి. ప్రేమతో చేస్తే ఏదైనా సూపర్ అవుతుంది. అండ్ వేడి వేడి పాలు వేడి చేసుకొని దీంట్లో వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే దీనికి రుచి వస్తుంది. ఇలా కలపాలి. వావ్ వావ్, చేసే వాళ్ళకి బాగా అనిపిస్తే తినే వాళ్ళకి ఎలా ఉంటుందో మీరే చూసుకోండి. ఇలా మాత్రం ట్రై చేయండి. పిల్లలకి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ బాగా నచ్చుతుంది. ఈరోజు మా నాన్నకి స్పెషల్గా చేయాలి ఒక వంట అని నేను ఇలా చేశాను. టేస్ట్ అయితే బాగుంటుంది ఖచ్చితంగా. అండ్ అందరు ఫాదర్స్కి కూడా మీరు ఇలా ఏదైనా ఒక స్వీట్ ఐటమ్ చేసి పెట్టండి. మీ ఫాదర్స్ అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్న స్వీట్ ఐటమ్. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ మహబూబ్ నగర్ పిల్ల.